ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ విన్నపములను తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనములు. మీ కొరకు నేను అనుదిన ప్రార్థన తప్పనిసరిగా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థనలోను ఆత్మీయతలోను బలంగా ఉండండి. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. ఆమేన్. ప్రియులారా, దేవుడు ఈరోజు కూడా మనతో చక్కని రీతిగా మాట్లాడుతున్నాడు. అదేమిటంటే దేవుని కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు అంట. అవును, ఈ మాటను ఆనాడు కీర్తనకారుడైన దావీదు చెప్తున్నాడు. ఏమంటే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని కొరకు అనగా దేవుని కృప కొరకు మనం దేవుని సన్నిధిలో అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలను విన్నపములను ఆయన పాద సన్నిధిలో పెడతాం. కానీ ఆ ప్రార్థనకి జవాబు వచ్చేంతకాలము మనం వేచి కనిపెట్టుకొని ఉండలేని క్షణంలో మనము మన సొంత తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని మన జీవితంలో సిగ్గుపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంటూ ఉంటాం. కానీ అలా తెచ్చుకోకుండా మన జీవితంలో ఎప్పుడు మనం సిగ్గునందకుండా ఉండాలంటే దేవుని యొక్క నిరీక్షణ, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళమైతే, దేవుని యొక్క తలంపులకు, దేవుని యొక్క నిర్ణయాల పట్ల, దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికల పట్ల మనం నిరీక్షణ కలిగి ఉన్నామైతే దేవుడు మనల్ని ఎప్పటికీ సిగ్గునందనీయడు. అవును ప్రియ సహోదరి, ఈ యొక్క ప్రార్థనను మన యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే ఇదే అధ్యాయంలో 2వ వచనంలో కీర్తనకారుడు చెప్తాడు, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకము అని ఇక్కడ దావీదు తెలియజేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యొక్క ప్రార్థన మన అనుదిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యందు మనం నమ్మిక ఉంచినాం గనక ఆయన మనల్ని ఎన్నటికీ సిగ్గుపడనీయడు. అవును, మనల్ని ఎప్పటికీ ఆయన ఉద్దేశాలు ఆయన పైన ఆధారపడి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎప్పటికీ పడద్రోయాలని, మనల్ని సిగ్గుపరచాలని ఏ మాత్రం కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, మన తలంపులు వేరంట, దేవుని యొక్క తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు ఆయనకి మనం ఊహించిన కంటే ఎక్కువగా అత్యధికంగా గొప్పగా అత్యున్నతమైన ఆలోచనలు, ఉద్దేశాలు, ప్రణాళికలు నా జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆయన మనల్ని ఎప్పటికీ సిగ్గుపడనీయడు. ప్రియ సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థనలకు, నీ యొక్క ప్రార్థన విజ్ఞాపాలకు జవాబు ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా? ఈ తొందరపాటు నిర్ణయం చొప్పున ఈ యొక్క ఆలస్యంలో అవుతుందని నీ తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని సిగ్గుపడాల్సిన పరిస్థితి నువ్వు తెచ్చుకుంటున్నావా? దేవుని వాక్యం ఈరోజు అయితే మాట్లాడుతున్న మాట, నువ్వు దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నట్లయితే దేవుడు తన నిర్ణయ కాలంలో నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని కృప కొరకు కనిపెట్టువారు ఎప్పుడు కూడా ఏనాడు కూడా నష్టపోలేదు, ఏనాడు కూడా సిగ్గుపడలేదు. జ్ఞాపకం చేసుకో. దావీదుని కూడా దేవుడు తగిన సమయంలో, ఏ సమయంలో అయితే దావీదుని దేవుడు రాజుగా నిలబెట్టాలనుకుంటున్నాడో ఆ సమయంలో దేవుడు దావీదుని రాజుగానే నిలబెట్టాడు. అవును, నీ జీవితంలో, నా జీవితంలో దేవుడికి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ అది దేవునికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ఆ నిర్ణయ కాలం వరకు ఆయన కృపలో మనము వేచి ఉన్నట్లయితే, ఆయన కృప కొరకు, ఆయన యొక్క జవాబు కొరకు మనం కనిపెట్టుకున్న వాళ్ళమైతే మనకి మన జీవితంలో ఏ సమయంలో ఏది కావాలో మనకంటే ఎక్కువగా తెలిసిన దేవుడి కృప కొరకు మనం కనిపెట్టుకున్న వాళ్ళమైతే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. ఎటువంటి సమయంలో ఆయన చేస్తాడంటే, ఆయన కరెక్ట్గా ఏ పరిస్థితిలో, ఏ సమయంలో, ఏ రోజున, ఎటువంటి సమయంలో మన జీవితంలో అది జరగవలసిందే, అది మంచిది అవుతుందో, అది మనకి మేలుకరంగా ఉంటుందో ఆ సమయంలోనే ఆయన జరిగిస్తారు. నువ్వు ఎప్పుడు కూడా ఆందోళన చెందకు. ఇంత సమయం ఏమవుతుంది, ఇంత సమయము నేను వేచి ఉండలేకపోతున్నానని నీ యొక్క క్షణిక కాలమైన తొందరపాటు నిర్ణయాలకు తీసుకోకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని కృప కొరకు కనిపెట్టు. దేవుడు నీకు ఇచ్చే జవాబు కొరకు కనిపెట్టు. అలా కనిపెట్టే వ్యక్తివి నువ్వు అయితే దేవుడు నిన్ను ఎన్నటికీ సిగ్గునందనడు. అవును అన్నట్లయితే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు.
అవునా తండ్రి, నీ కొరకు కనిపెట్టి వారికి మీరు ఎన్నట్టు కూడా సిగ్గునందనీయరని ఈ వాక్యం సెలవిస్తుంది. అవును, మా జీవితంలో మేము చేసిన ప్రార్థనకి జవాబు ఆలస్యమైన క్రమంలో మేము తొందరపాటు నిర్ణయాలు, మా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని మా జీవితంలో సిగ్గుపడాల్సిన పరిస్థితులు మేము తెచ్చుకుంటాం. అవహేళన పొందే పరిస్థితులు మేము తెచ్చుకుంటాం. అయ్యా, బిడ్డలు కూడా అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో తండ్రి. అయ్యా, జ్ఞాపకం చేసుకోండి. నీ కృప కొరకు కనిపెట్టే ఒక నిరీక్షణను, విశ్వాసాన్ని బిడ్డల యొక్క జీవితంలో మీరు పెంపొందించండి. ఈ యొక్క అనుదిన వాగ్దానం అనే ఈ యొక్క వర్తమానాన్ని వాళ్ళ జీవితంలో మీరు నీరు కట్టి ఫలింపజేయండి. ఈ వాక్యం అంతా అయా ఈ రోజంతా కూడా బిడ్డల జీవితంలో మీరు గొప్ప కార్యం చేసేసి అయా జరిగించి నీ కృప కొరకు కనిపెట్టుకునే నిరీక్షణను, విశ్వాసం దయచేయమని, గొప్ప కార్యాలు నీ నిర్ణయ కాలంలో బిడ్డల జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి.